నమస్తే వెల్కమ్ టు టార్గెట్ కెరీర్స్. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే స్టూడెంట్స్ కు మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ లు కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఐకార్ అక్రిడేషన్ తో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసేవి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కూడా లేదు. అయితే మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదివేందుకు ఇతర రాష్ట్రాలలో ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీస్ వైపు ఎక్కువగా మొక్కు చూపుతున్నారు. జీడీ గోయంకా యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ఆఫర్ చేస్తుంది జీడీ గోయంకా యూనివర్సిటీ ఢిల్లీ. ఈ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రొసీజర్ లాంటి వివరాలు మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ముందుగా జీడీ గోయంకా యూనివర్సిటీ ప్రమోషనల్ అండ్ అథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్ మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జీడీ గోయంకా యూనివర్సిటీ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ముందుగా నమస్తే అండి. సో ఏవి చూస్తుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, చాలా మోడర్న్ గా లావిషింగ్ గా అన్ని చూస్తుంటే చక్కగా అర్థమవుతుంది ఏవీలో. సో కమింగ్ టు ద టాపిక్, మన ఏదైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ లో ఆఫర్ చేస్తున్న కాలేజెస్ లో ఐకార్ అక్రిడేషన్ ఉన్నవి 10కి పైగా ఉన్నాయి. సో ఈ జీడీ గోయంకా యూనివర్సిటీని దానికి డిఫరెన్స్ ఏంటి? ఈ 10 యూనివర్సిటీ ఇప్పుడు 10కి పైగా అక్రిడేషన్ ఉన్నాయి కదా, సో వాటికి ఈ జీడీ గోయంకా యూనివర్సిటీకి తేడా ఏంటి? ఎందుకు దీన్నే చూస్ చేసుకోవాలి? మనం చూసుకుంటే అండి, ఆల్మోస్ట్ ఇండియాలో ప్రెసెంట్ మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఒక 15 యూనివర్సిటీస్ ఉన్నాయండి, ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఈ 15 ప్రైవేట్ యూనివర్సిటీస్లో కల్లా కూడా జీడీ గోయంకా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మనకు ఒక ప్రీమియర్ యూనివర్సిటీగా మనం చెప్పొచ్చండి. సో మనము టెక్నికల్ కోర్సెస్కు తీసుకుంటే కనుక అమృత యూనివర్సిటీ, విట్ కానివ్వండి, అలాగే మణిపాల్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ కూడా ప్రీమియర్ యూనివర్సిటీస్ అంటాం. అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్
కోర్స్కు జీడీ గోయంకా యూనివర్సిటీ ఢిల్లీ అనేది కూడా మనకు ఒక ప్రీమియర్ యూనివర్సిటీ లాగా అనమాట. మనకు ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారండి. అండ్ మొత్తం లావిష్ ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే స్టూడెంట్స్కి ఉంటాయి అన్నమాట. సో జనరల్గానే మనము ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకుంటే గనక యూనివర్సిటీ ఫ్యాకల్టీ అనేది డెఫినెట్గా ఎనీ ఇన్స్టిట్యూషన్కు దే ఆర్ ది పిల్లర్స్ అండి. సో ఇక్కడ జీడీ గోయంకా యూనివర్సిటీలో మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసరికి 1:5 రేషియో ఫ్యాకల్టీ అనేది ఉన్నారండి. అండ్ అందరూ కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట. జనరల్గానే స్టూడెంట్ స్కిల్ రావాలి అంటే గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మంచి ఫ్యాకల్టీ ఉండాలి. ఎందుకంటే కొన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అంటే డిఫికల్ట్గా ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్లో మనము ఎంటమాలజీ, అలాగే మనము ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే గనక కొంత సైంటిఫిక్ టర్మినాలజీ అంటే టెక్నికల్ టర్మినాలజీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్కు ఆ టర్మినాలజీ అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తూ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మనకు ఫ్యాకల్టీ అనేది కీ రోల్ ప్లే చేస్తారండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది స్టూడెంట్స్కు అర్థమయ్యే విధంగా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో డెఫినెట్గా ఒక స్కిల్ గెయిన్ చేయాలంటే రైట్ ఫ్యాకల్టీ అనేది యూనివర్సిటీలో ఉండాలి. సో ఇక్కడ మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు జీడీ గోయంకా యూనివర్సిటీలో మంచి ఫ్యాకల్టీ అనేది ఉన్నారండి. సో ఇది ఒక అడ్వాంటేజ్ జీడీ గోయంకా యూనివర్సిటీలో. అదర్ యూనివర్సిటీస్లో కూడా ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ ఇక్కడ కంప్లీట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనేది జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉన్నారు. మనం డీన్ గారిని తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 42 years అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనండి. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కు నాలెడ్జ్ షేరింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట యూనివర్సిటీలో. అండ్ దీంతో పాటు యూనివర్సిటీకి మంచి మంచి ర్యాంకింగ్స్ అనేది కూడా ఉన్నాయండి. QS ఐగేజ్ ర్యాంకింగ్ అనేది ఇస్తుందండి ప్రతి ఇయర్. దీంట్లో కూడా డైమండ్ రేటెడ్ యూనివర్సిటీ అండి మన జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది. అదేవిధంగా మనము ఇప్పుడు చాలా వరకు మనకు ఈ ప్రైవేట్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక టెక్నికల్ కోర్సెస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లైక్ బీటెక్ కోర్సెస్ అవ్వచ్చు, ఎంబీఏకి అవ్వచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు ఐకార్ అక్రిడియేషన్ వచ్చినప్పటికీ కూడా చాలా వరకు అగ్రికల్చర్ కోర్స్ మీద ఫోకస్ చేయడం అనేది కొంచెం తక్కువగానే ఉంటుందనేసి చెప్పొచ్చు. వేరాజ్ జీడీ గోయంకా యూనివర్సిటీలో వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, ఫీల్డ్ అవ్వచ్చు, ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ పరంగా కూడా ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుందనేసే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ లొకేషన్ కూడా ఒక హైలైట్ అండి. జీడీ గోయంకా యూనివర్సిటీ ఢిల్లీలో ఉందండి. మనం ఢిల్లీ తీసుకుంటే కనుక అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ చాలానే ఉన్నాయండి. అండ్ ఢిల్లీ అనేది ఎడ్యుకేషన్ హబ్ కూడా. ఒకప్పుడు మనకు సౌత్ ఇండియా అనేది మనం ఎడ్యుకేషన్ హబ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఢిల్లీ అనేది ఎడ్యుకేషన్ హబ్ అండి. ఈవెన్ సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ ఇట్లాంటి వాటికి కూడా మన దగ్గర నుండి స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఢిల్లీయే వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఢిల్లీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా మన దగ్గర బ్రాంచెస్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ కోచింగ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో దీనివల్ల ఎడ్యుకేషన్ హబ్ ఢిల్లీ అనేది యాక్సెసిబిలిటీ కూడా చాలా ఈజీ. మన తెలుగు స్టేట్స్ నుండి, మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ నుండి, ప్రతి టౌన్ నుండి కూడా స్టూడెంట్కు ట్రైన్ కనెక్టివిటీ ఉంటుందండి. ఎందుకంటే ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ కాబట్టి ప్రతి ఏరియా నుండి ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనం రాజమండ్రి, విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ తీసుకున్న, హైదరాబాద్ లాంటి లొకేషన్, కర్నూలు, కడప, తిరుపతి నుండి తీసుకున్నా కూడా డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఢిల్లీకి ఉంటుందండి. సో స్టూడెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అవుతే అక్కడ నుండి హార్డ్లీ ఒక 45 minutesలో వాళ్ళు యూనివర్సిటీ అనేది రీచ్ అవ్వచ్చు అనమాట. యాక్సెసిబిలిటీ పరంగా కూడా స్టూడెంట్కు చాలా ఈజీ అనమాట. అండ్ IQAC అనేసి కూడా యూనివర్సిటీలో ఉంటుందండి. ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అనేది యూనివర్సిటీలో ఉన్న ప్రతిదీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, నాలెడ్జ్ షేరింగ్లో స్టూడెంట్కు ఎటువంటి రైట్ ట్రాక్లో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే దాని మీద కూడా ప్రతి ఇయర్ అంటే ఎవ్రీ మంత్ వచ్చేసరికి స్టూడెంట్స్కు ఎటువంటి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారనే దాని మీద కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నైస్. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద కీ టు బిల్డ్ గుడ్ యూనివర్సిటీ అంటారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులకు అక్కడ పర్టికులర్లీ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? ఆబ్వియస్గా అండి, ఎనీ యూనివర్సిటీ డెఫినెట్గా మంచి నాలెడ్జ్ షేర్ చేయాలంటే స్టూడెంట్కు ముందు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం అండి. సో ఇక్కడ మనకు జీడీ గోయంకా యూనివర్సిటీలో స్టూడెంట్కు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే మంచి సాలిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పానండి, కొన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా సైంటిఫిక్ టర్మినాలజీ ఉన్న సబ్జెక్ట్స్
లైక్ ఎంటమాలజీ అవ్వచ్చు, మనము జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అవ్వచ్చు. సో ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక స్టూడెంట్కు మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం అండి. ఎందుకంటే కాన్సెప్ట్ స్టూడెంట్కి ఈజీగా అర్థం అవ్వాలంటే కనుక డెఫినెట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎంతో అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంటమాలజీ తీసుకుంటే కనుక ఇన్సెక్ట్స్ గురించి, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ గురించి స్టడీ అనేది ఉంటుంది. సో స్టూడెంట్ ప్రాక్టికల్గా ఆ ఇన్సెక్ట్స్ గురించి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి అంటే కనుక లైవ్లో వాళ్ళు చూడగలగాలండి. అండ్ అదేవిధంగా ప్లాంట్ ప్యాథాలజీ ఉంది, ప్లాంట్ డిసీజెస్ గురించి కంప్లీట్గా దాని మీద స్టడీ ఉంటుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ ఉన్నాయి, వాటికి అంటే మనం కంట్రోల్ చేయడానికి ఎటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, అలాంటి దాని మీద కూడా స్టడీ ఉంటుంది. దానికి ప్రాక్టికల్గా చేసి చూపించినప్పుడే స్టూడెంట్కి అర్థమవుతుంది. సో అలా ప్రతి ల్యాబ్కు, సాయిల్ సైన్స్ ల్యాబ్ ఉంది మనకు, క్లే సాయిల్స్ అనేసి ఉంటాయి, రెడ్ సాయిల్, లూజ్ సాయిల్, ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ టైప్స్ ఉంటాయి. సో ఆ సాయిల్స్ ఎలా టెస్ట్ చేయాలి, ఏ సాయిల్కు ఏ క్రాప్ అనేది సూటబుల్ అవుతుంది, ఇలాంటి వాటి మీద టెస్టింగ్ చేయడానికి కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్కు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్టూడెంట్కు నాలెడ్జ్ పరంగా ఏదైతే అవసరమో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ల్యాబొరేటరీస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా యూనివర్సిటీలో బాగుంటుందండి. సో దానివల్ల మనకు జీడీ గోయంకలో చదివే స్టూడెంట్స్కి వచ్చేసరికి స్కిల్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. సబ్జెక్ట్ కావాల్సిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే స్కిల్ ఉన్నప్పుడే 4 years తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటేనే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉన్నాయంట. సో గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఈ రోజుల్లో ఇంతకుముందు అయితే కనుక 2:1 రేషియో ఉండేది. సో ఎవ్రీ 2 స్టూడెంట్స్కు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఉండేది 2016-17 వరకు. ఇప్పుడు 6:1 రేషియో ఉంది. అంటే ఎవ్రీ 6 మెంబర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఒక జాబ్ ఉంది. సో ఆ 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక జాబ్ సంపాదించుకోవాలంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసరికి మంచి స్కిల్ ఉన్నప్పుడు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు డెఫినెట్గా మంచి జాబ్ అనేది సంపాదించుకోవచ్చు అండి. ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు ఇంకొకటి అండి, ప్రధానంగా ఇప్పుడు స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచిస్తున్నారు. కాలేజ్లో జాయిన్ చేసే ముందు ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉంటాయా, మా వాడికి జాబ్ రావాలి అని ఆ థాట్లో పేరెంట్స్ అయితే డెఫినెట్గా ఉంటారు. ఒకవేళ జీడీ గోయంకా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా, ఉంటే ప్లేస్మెంట్స్కి బిఫోర్ కూడా స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుందంటారా? సో మనము ఇప్పుడు జీడీ గోయంకా యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది లాస్ట్ 6 years నుండి ఆఫర్ చేస్తున్నామండి. ఆల్రెడీ 3 batches అనేది పాస్ అవుట్ అయ్యి కూడా అయ్యొచ్చాయి అనమాట. సో ఆల్మోస్ట్ గ్రేట్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది జీడీ గోయంకా యూనివర్సిటీలో మనకుందండి. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా స్టూడెంట్ కావాల్సిన ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల స్టూడెంట్కు డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. రేపు స్టూడెంట్ డెఫినెట్గా ప్రైవేట్ సెక్టార్లో ప్లేస్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇక్కడ మనకు స్టూడెంట్కు ఫస్ట్ సెమిస్టర్ నుండే ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి. మనం చూసుకుంటే చాలా వరకు మన తెలుగు స్టూడెంట్స్ ఎంత ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేసినా, ఇంటర్మీడియట్లో పర్స్యూ చేసినా కూడా కమ్యూనికేషన్లో కొంత వీక్గా ఉంటారండి. అంటే అనలైజ్ చేసుకోగలరు, ఫ్యాకల్టీ టీచింగ్లో చెప్పేదంతా కూడా అనలైజ్ చేసుకోగలరు, అర్థమవుతుంది కానీ బట్ టాకింగ్ పవర్ అనేది ఉండదు. ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అనేది అవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుగు స్టేట్స్లో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే తెలుగులో క్వశ్చన్ అడగచ్చు, ఏ డౌట్ ఉన్నా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఒక ఈ తెలుగు మీడియం తోటి. వేరాజ్ అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాలండి అక్కడ ఫ్యాకల్టీతో. సో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకు కార్పొరేట్ రీసోర్స్ సెంటర్ అనేది ఉంటుందండి, సిఆర్సి అంటాము జీడీ గోయంకా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్కు. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్కు స్టెప్ బై స్టెప్ ఎటువంటి నాలెడ్జ్ ఇవ్వాలి అనే దాని మీదనే కంప్లీట్గా ట్రైనింగ్ అనేది మొదలు పెడతారనమాట. ఫస్ట్ ఇయర్ తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్కు సంబంధించి ఎక్కువగా స్టూడెంట్స్ అనేది సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్కు సెకండ్ ఇయర్ నుండి అంటే థర్డ్ సెమిస్టర్ నుండి వచ్చేసరికి స్టూడెంట్కు కార్పొరేట్ నాలెడ్జ్ అనేది కార్పొరేట్ సెక్టార్లో అంటే ఒక కార్పొరేట్ ఇండస్ట్రీస్లో ప్లేస్ అవ్వాలంటే అడిషనల్ స్కిల్స్ ఏమైతే కావాలో అటువంటి స్కిల్స్ మీద వాళ్ళకు థర్డ్ సెమిస్టర్ నుండే వాళ్ళకు స్టార్ట్ చేసి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల స్టూడెంట్ 4 years కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా కార్పొరేట్ ఇండస్ట్రీస్లో మంచి స్కిల్స్ ఉన్న స్టూడెంట్ అండ్ మంచి కమ్యూనికేషన్ ఉన్న స్టూడెంట్ ఎక్కువ ప్యాకేజ్తో కూడా ప్లేస్ అవ్వడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో తీసుకుంటే కనుక ఎక్కువ వరకు స్టూడెంట్స్ అంటే చాలా వరకు బీఎస్సీ అగ్రికల్చర్ పర్స్యూ చేయాలనుకునే స్టూడెంట్స్ స్టార్టింగ్ నుండే ప్లేస్మెంట్ ఉన్న యూనివర్సిటీకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారండి. అండ్ జీడీ గోయంకా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అనేది పెద్ద విషయమే కాదండి. ఇప్పుడు తీసుకుంటే కనుక ఎంత మంచి ప్యాకేజ్తో యూనివర్సిటీలో స్టూడెంట్ను ప్లేస్ చేయగలుగుతున్నాం అనే దాని మీదనే యూనివర్సిటీ ఫోకస్ చేస్తూ ఉందండి. సో ప్లేస్మెంట్స్కి కావాల్సిన స్కిల్స్ అనేది స్టూడెంట్కు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండే ఇవ్వడం జరుగుతుందండి.
సో ముందుగా మనము జూమ్ లో మాట్లాడదామండి. డాక్టర్ మిసెస్ హిమవర్ష గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ జీడీ గోయంకా యూనివర్సిటీ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి తను బెస్ట్ ఇక అగ్రోనామిస్ట్ అవార్డు, అంతేకాకుండా యంగ్ రీసెర్చర్ అవార్డు తో పాటు ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ మీద గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు కూడా ఆవిడ నామినేట్ అయిన తెలుగు తేజం. ఇప్పుడు వారితో మాట్లాడి యూనివర్సిటీ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. హిమవర్ష గారు నమస్తే అండి. ముందుగా ఈ జీడీ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటి గురించి ఒకసారి మీ మాటల్లో మాకు తెలియచేయండి. నమస్తే మేడం. సో జీడీ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ఢిల్లీ చాలా దగ్గరలో ఉంటుంది. ఢిల్లీకి ఎన్సీఆర్ లోకల్లోనే ఉంటుంది. సో ట్రావెలింగ్ కానీ రావడానికి కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మన తెలుగు స్టూడెంట్స్ నార్త్ ఇండియాకి రావాలంటే ఫస్ట్ పాయింట్ చాలా దూరంగా ఉంది, ఇంటికి చాలా దూరము అని ఆలోచించేది అదే. కాబట్టి ఫస్ట్ అదైతే చాలా కంఫర్టబుల్ మనకి రావడానికి వెళ్ళడానికి. అండ్ నేను పర్టికులర్లీ తెలంగాణ నుంచి అండి. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ గా తీసుకోవాల్సింది వచ్చేసి మన ఫ్యాకల్టీ దాన్ని బట్టి ఎలా మనకి ఫ్యాకల్టీ మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నామో, యూజీకి కానీ, పీజీకి కానీ, పిహెచ్డీకి కానీ. ఇక్కడ 3 కోర్సెస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బీఎస్సీ స్టూడెంట్స్ కి మనం ఫ్యాకల్టీ ఏ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీని ఇస్తున్నాము, ఎంఎస్సీకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నాము, పిహెచ్డీకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్యాకల్టీ అనేది 3 డివిజన్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ నార్మల్లీ ప్రైవేట్ కాలేజెస్ తో చూసుకుంటే, వేరే ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే జీడీ గోయంకా ప్రొవైడ్ చేసే ఫ్యాకల్టీ అల్టిమేట్ ఫ్యాకల్టీ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను అక్కడ నుంచి ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతూ అండ్ ప్రతి ఒక్క స్టేజ్ ని నేను చూస్తున్నాను. మెనీ ప్రైవేట్ కాలేజెస్ కి నేను సెమినార్స్ ఇవ్వడానికి వెళ్ళాను, గెస్ట్ లెక్చరర్స్ గా వెళ్ళాను. సో ఆ పర్టికులర్ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే, చాలా కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేస్తాయంటే, వన్స్ ఎంఎస్సి కంప్లీట్ అయితే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెంటనే తీసుకుంటారు ఎంఎస్సి కంప్లీట్ అయితే. కానీ జీడీ గోయంకా వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. పిహెచ్డి కంప్లీట్ అయి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీని మాత్రమే మనము యూజీకి, బిఎస్సి స్టూడెంట్స్ కి మనము లెక్చరర్స్ గా పంపిస్తాము, అంటే టీచింగ్ కి. సో దాట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ తో స్టూడెంట్స్ తో ఎట్లా మాడ్యూల్ అవ్వాలో, ఎలా వాళ్ళతో స్టార్టింగ్ లో వర్క్ చేపించాలో టీచర్స్ కి బాగా ఒక ఐడియా ఉంటుంది. ఎంఎస్సికి వచ్చేసరికి మనం ఒక 6 నుంచి 7 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ని పంపిస్తాము, సో దట్ వాళ్ళకి రీసెర్చ్ వర్క్ లో హెల్ప్ అవుతుందని. పిహెచ్డీకి అయితే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి రిటైర్ అయిన డీన్స్ ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ ని మనము పిహెచ్డీకి ఇంక్లూడ్ చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఫస్ట్ థింగ్ నార్త్ ఇండియా రావడం వల్ల ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. మన ఎన్విరాన్మెంట్ అనేది, మన సరౌండింగ్స్ అనేది ఓన్లీ పర్టికులర్ ఏరియాకి, ఒక ప్రాంతానికి చెందకుండా మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు రావడం వల్ల మనకి బయట ఉన్న, అంటే ఎక్కడ ఏ సర్కమ్స్టెన్సెస్ లో మనము ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ టూరిజం కానీ, అవన్నీ మనకి డెవలప్ అవుతాయి. మన కాలేజ్ ఏం చేస్తుందంటే మేడం, జనరల్లీ ఎవ్రీ కాలేజ్ ఓన్లీ 1 ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్న్షిప్స్ అంటే మన స్టూడెంట్స్ ఒక వేరే కాలేజ్ కానీ, ఇండస్ట్రీకి కానీ వెళ్ళి 3 months కానీ 6 months కానీ అక్కడ వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. కానీ ఈ కాలేజ్ మనకి స్టూడెంట్స్ కి ఎలా ఇస్తుందంటే, ఫస్ట్ ఇయర్ లో ఒక ఇంటర్న్షిప్ కి పంపిస్తుంది, సెకండ్ ఇయర్ లో ఇండస్ట్రియల్ టూర్ కి పంపిస్తుంది, థర్డ్ ఇయర్ లో ఇండస్ట్రియల్ టూర్. ఒక్కొక్క స్టేట్ నుంచి, ఇప్పుడు మనము సపోజ్ స్టూడెంట్ ని మనం తెలంగాణ నుంచి తీసుకుంటే, ఫస్ట్ ఇయర్ లో స్టూడెంట్ ని ఒక పర్టికులర్ హర్యానా స్టేట్ కి పంపిస్తాము, సెకండ్ ఇయర్ లో వారిని రాజస్థాన్ పంపిస్తాము, థర్డ్ ఇయర్ లో ఎవరైతే ఏ స్టేట్ నుంచి ఉన్నారో ఆ స్టేట్ నుంచి పర్టికులర్ గా అక్కడికి ఈ కాలేజ్ ఇంటర్న్షిప్స్ కి పంపించడం కానీ, ఎడ్యుకేషనల్ టూర్స్ పంపించడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఓకే, ఈ స్టేట్ లో మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ స్టేట్ లో మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు, ఎలా రీసెర్చ్ వర్క్ చేయొచ్చు, ఈ కంపెనీస్ లో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది స్టూడెంట్ కి క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హిమవర్ష గారు. సో రాజశేఖర్ గారు మీరు చెప్పండి. సో కమింగ్ టు
ప్రాసెస్, ఎలిజిబిలిటీ, మరి జీడీ గోయంకా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ గురించి కూడా ఒకసారి మాకు వివరించండి. రైట్ అండి. అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసరికి ముందుగా ఎలిజిబిలిటీ అండి. సో స్టూడెంట్ కు ఇంటర్మీడియట్ లో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలండి. 50% మార్క్స్ ఉన్న స్టూడెంట్ వచ్చేసరికి యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్ లో అప్లికేషన్ 1200 అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో యూనివర్సిటీకి అప్లై చేసుకున్న స్టూడెంట్ కు మళ్ళీ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. సో అగైన్ ఇక్కడ అడ్మిషన్ ప్యానల్లో వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ ను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. అంటే బేసిక్ కమ్యూనికేషన్ ఉందా లేదా స్టూడెంట్ దగ్గర, బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ అండ్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎంతవరకు స్కిల్ ఉంది స్టూడెంట్ కు, దాంతోపాటు స్టూడెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది అనలైజ్ చేయడం జరుగుతుంది. సో అనలైజ్ చేసి స్టూడెంట్ కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి రైట్ స్టూడెంట్ కి. సో మనం చూసుకుంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. ఏ స్టూడెంట్ అయితే రైట్ క్యాండిడేట్ ఉన్నారో ఆ స్టూడెంట్ కి మాత్రమే ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంటర్మీడియట్ లో 50% ఉంటే కనుక స్టూడెంట్ కు సరిపోతుంది. సో అటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్ అప్లై చేసుకొని అడ్మిషన్ అనేది సంపాదించవచ్చు. ఓకే, సో డిప్లొమా చదివిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఏమైనా అడ్మిషన్ లో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? వారు కూడా దీనికి ఎలిజిబులా? సో డెఫినెట్ గా అండి, మన తెలుగు స్టేట్స్ నుండి ఎక్కువగా డిప్లొమా అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో డిప్లొమా చదివిన స్టూడెంట్స్ కూడా ఇన్ కేస్ వాళ్ళకు ఓపెన్ ఇంటర్ కనుక పర్స్యూ చేస్తుంటే, లేదంటే ఈవెన్ డిప్లొమా బేస్ మీద కూడా మన యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చండి. సో ఈవెన్ ఇంటర్మీడియట్ నుండి వచ్చిన స్టూడెంట్ అయినా డిప్లొమా నుండి వచ్చిన స్టూడెంట్ కైనా కూడా ఫీ అనేది 80,000 పర్ సెమిస్టర్ ఉంటుందండి యూనివర్సిటీలో. అండ్ హాస్టల్ కూడా సేమ్ అదే విధంగా 70,000 అనేది హాస్టల్ పర్ సెమిస్టర్ ఉంటుందండి. అండ్ హాస్టల్లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అనేది కూడా చాలా లావిష్ గా ఉంటాయండి. అండ్ యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లోనే ఉందంటేనే మనం చెప్పొచ్చు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా డెఫినెట్ గా స్టూడెంట్ కు చాలా బాగుంటాయండి. ఓకే, సో ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ ఫర్దర్ గా జాబ్స్ కోసం చూస్తుంటారు. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది జీడీ గోయంకా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు? లైక్ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ సెక్టార్ లో అయినా ఎలా ఉంటుంది అంటారు స్కోప్? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు డెఫినెట్ గా మన సౌత్ ఇండియా నుండి పర్టికులర్ గా స్టూడెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పర్స్యూ చేయడానికి వెళ్తున్నారంటే ఆబ్వియస్ గా ప్లేస్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో జనరల్ గా గవర్నమెంట్ సెక్టార్ లో అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ 4 years కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చే టైంకి గవర్నమెంట్ సెక్టార్ లో, అది ఐదర్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ అవ్వచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అయినా నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కాంపీట్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్స్ అనేది. సో రకరకాల పోస్టింగ్స్ మన గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నాయి. లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్ లో ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో, అలాగే నాబార్డ్, ఇక్రిసాట్ లో కూడా గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పొజిషన్స్ లాంటివి చాలా ఉంటాయి ఆపర్చునిటీస్ అనేది. అండ్ ఈవెన్ స్టూడెంట్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా ప్లేస్మెంట్స్ అనేది ఆపర్చునిటీస్, మన దగ్గర ప్లేస్మెంట్స్ ఎలాగో రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి సో స్టూడెంట్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. మన దగ్గర ఇంటర్న్షిప్స్ అనేది ఉంటున్నాయి. అండ్ అలాగే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ అనేది ఉన్నాయి. చాలా వరకు మనకి యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక ఇంటర్న్షిప్స్ కు, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. బట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్లనే స్టూడెంట్ కు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అంటే కార్పొరేట్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్ ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారు, అండ్ స్టూడెంట్ ప్లేస్ అయిన తర్వాత కూడా అక్కడ ఏ విధంగా, అక్కడ కార్పొరేట్ కల్చర్ లో వాళ్ళు ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది, ఇట్లాంటి వాటి మీద స్టూడెంట్ కు ముందే ఒక అవగాహన అనేది ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల కూడా స్టూడెంట్ కి ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ మనకి హిమవర్ష గారు చెప్పారండి. సో ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ అనేది డిఫరెంట్ స్టేట్స్ లో చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. దీనివల్ల రాజశేఖర్ గారు, మనకు డాక్టర్ కాశీరామ్ గారు జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ మాటల్లో ఒకసారి జీడీ గోయంకా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి? నమస్తే మ్యామ్, నా పేరు డాక్టర్ గుమ్మడాల కాశీరావు. నేను ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇక్కడ సార్ ఆల్రెడీ డిస్కస్ చేశారు. కార్పొరేట్ రిసోర్స్ సెంటర్ అని చెప్పి మనకి ఒక స్పెషలైజ్డ్ టీమ్ ఉంటారండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ బ్యాచెస్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్. 100% ప్లేస్మెంట్స్ ఇక్కడ దొరుకుతుంది. ప్లస్ మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద ఫ్యాకల్టీ మనం ఫ్రాన్స్ నుంచి, ఇటలీ నుంచి, రష్యా నుంచి కానీ వాళ్ళు ఫ్యాకల్టీస్ వస్తారు ఇక్కడ టీచ్ చేయడానికి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకొని అక్కడే ప్లేస్మెంట్స్ పొంది అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి మ్యామ్.
ఓకే, నైస్ అండి. సో థ్యాంక్ యూ అండి. సో రాజశేఖర్ గారు, మీరు సో ఎట్ లాస్ట్ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రైట్, జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు నో డౌట్ ఒక ప్రీమియర్ యూనివర్సిటీ అండి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం, మంచి ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉన్నాయి, అలాగే మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ ఓవర్సీస్ వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనకి ఇక్కడ యూనివర్సిటీలో ఏంటంటే స్టూడెంట్ 3 years వరకు ఇక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి ఫైనల్ ఇయర్లో ఏదైనా వాళ్ళు కంట్రీస్ ఆల్మోస్ట్ యూనివర్సిటీ 30+ యూనివర్సిటీస్తో యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ అదర్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో ఆల్రెడీ టైఅప్ అయి ఉందండి. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కు ఇండియాలో ఉన్న అగ్రికల్చరల్ టెక్నాలజీతో పాటు ఓవర్సీస్లో అబ్రాడ్లో కూడా ఏ కంట్రీలో ఎటువంటి టెక్నాలజీ ఉంది, అక్కడ అడ్వాన్స్డ్గా ఫార్మింగ్ మీద ఎటువంటి టెక్నిక్స్ అనేది ఫాలో అవుతున్నారు, వీటి మీద స్టూడెంట్కు మంచి నాలెడ్జ్ అయితే డెఫినెట్గా వస్తుందండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కు ఇది వన్ ఆఫ్ ది ప్రీమియర్ యూనివర్సిటీ అండి. డెఫినెట్గా స్టూడెంట్స్ వచ్చేసరికి జీడీ గోయింకా యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి కెరీర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ అనేది గెయిన్ చేసుకొని మంచిగా సెటిల్ అవడానికి అయితే డెఫినెట్గా ఆప్షన్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులు కూడా మీకు జీడీ గోయింకాకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్స్ కి కాల్ చేసి వివరాలు కూడా పొందొచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టార్గెట్ కెరీర్స్. థ్యాంక్ యూ.